జీవితంలో ఏం కోల్పోయినా పర్వాలేదు, నిలబడొచ్చు. కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే బ్రతకలేము. అజ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది, జ్ఞానం మాట్లాడిన తర్వాత ఆలోచిస్తుంది. మాట అనేది మరణించిన తర్వాత కూడా బ్రతికే ఉంటుంది. కానీ కొన్ని మాటలు మానసికంగా మనిషిని మరణించేలా చేస్తాయి. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండిపోకు. మౌనంగా ఉండు కానీ మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. ఆత్మధైర్యాన్ని దెబ్బతీస్తే గట్టిగానే ఇవ్వు. వ్యక్తిత్వాన్ని కోల్పోతే సర్వం కోల్పోయినట్లే. జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి భయపడి బ్రతకకు. ఒకరిని తక్కువ చేసి మాట్లాడకు. నిన్ను తక్కువ చేసి మాట్లాడే వారి దగ్గర వేచి ఉండకు. మరణాన్ని ఆయన ఎదిరించి నిలబడు కానీ నీకు మర్యాద ఇవ్వని వారి దగ్గర అస్సలు ఉండకు. ఉండి జీవితాన్ని వృధా చేసుకోకు. ఊసర వెళ్ళి తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం రంగులు మారుస్తుంది. కానీ మనిషి మాత్రం సరదా కోసం, అవసరాల కోసం రంగులు మారుస్తూ బ్రతుకుతున్నాడు. ఈరోజు నీ అవసరాల కోసం రంగులు మార్చొచ్చు. ఏదో ఒకరోజు నీ అసలు రంగు బయటపడుతుంది. అప్పుడు నువ్వు చేసిన తప్పులు అన్నిటికీ శిక్ష అనుభవించాల్సి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వు నమ్మించి మోసం చేసిన వారి కన్నీటి విలువ. ఇష్టపడే వాళ్ళను ఏడిపించి బాధ పెట్టడం చాలా తేలిక. కానీ మన కోసం ఏడ్చేంత ప్రేమ ఉన్న వాళ్ళను పొందడం చాలా కష్టం. నీ మనస్తత్వాన్ని తెలిసి కూడా నిన్ను బాధ పెడుతున్నారంటే వారు ఎప్పటికీ మీ వారు కాదు. కోల్పోయిన వాటి గురించి కాదు, కోలుకోవడం గురించి ఆలోచించు. జీవితం అదే కుదుట పడుతుంది. నీ మాట ఖరీదు అవతలి వాళ్ళను బాధ పెట్టేలాగా ఉండకూడదు. ఎందుకంటే ఆ మాటతో నీ విలువ తగ్గిపోతుంది. చుట్టూ ఉన్న ప్రతి మనిషి, ప్రతి వస్తువు నీకు ఏదో ఒక ఆనందాన్ని ఇస్తూనే ఉంటాయి. కానీ నువ్వే ఒకరి మీద ఆధారపడి వాళ్ళు లేకపోతే సంతోషమే లేదు అని బాధపడుతూ ఉంటావు. వెనక్కి తగ్గిన ప్రతివాడు చేతకాని వాడు కాదు. కొందరు పరిస్థితులకు, బాధలకు, బంధాలకు తల వంచుతారు. తగ్గారు కదా అని తక్కువగాను, చులకనగాను చూడకు. నీ బలం ఎవరికి తెలియకపోయినా పర్లేదు, బ్రతికేయగలవు. కానీ నీ బలహీనత మాత్రం ఎవరికి తెలియనివ్వకు, బ్రతకనివ్వరు. కష్టపడి పని చేయడానికి ఎప్పుడు సిగ్గుపడకు. ఎందుకంటే మనం సమాధానం చెప్పాల్సింది మనపై ఆధారపడిన వారి ఆకలికి మాత్రమే.
మనల్ని చూసి హేళన చేసే వాళ్లకు కాదు. బంధాలు దూరమవుతున్న నిజాలే చెప్పు. అబద్ధం చెప్పి నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోకు. ఎందుకంటే బంధం దూరమైతే ఎప్పటికైనా కలవచ్చు, కానీ నమ్మకం కోల్పోతే మళ్ళీ ఎప్పటికీ ఆ నమ్మకాన్ని పొందలేవు.